అయ్యో పాపం అని ఏడ్చిన ఆడోళ్ళు బిడ్డలను కొందవమ్మ కత్తిరికాడి పోతను అని రాజు ముందుకు మూడడుగులు పొయ్యేటి భరతనైన బాలకల్ల కోడలు బిడ్డ కాదు అన్నారు అతిగా బంగారం కట్టి అభినాథుడు ఏనాడు కలువు పడికి అన్నారు కొడుకులు కావాలి బిడ్డ కావాలి కాలు రెక్కడి మంచాల పడ్డారు కొత్త దిట్ట బుద్ధులన్న పెడతారు సచిన పిల్లలు అవుతార వారేస్తారయ్యా బాబా తరుణి వేసిన బాబా తాత పొద్దు పదాలు వేసిన పాపం పాపం దూరంగా బలంగా అయ్యా మనం పుట్టిన తెచ్చి మేము సత్యం పట్టుకపోయేదేం లేదు కొడుకుల కొర కొట్టదన కొల్ల పెట్టుకున్న బిడ్డల కొరకుల కొదనరా పెట్టుకున్నావు ధనం 7 వల్లు దైవం 7 వల్లు ఐదు పదార్థం మరో 7 వల్లు నింపుకొని రానాదు ఈ ఏలుపులు పెట్టిన ఇల్లు ఎచ్చిపోవు చుట్టాలు పెట్టిన ఇల్లు సూరపోవు ఏలుపుల మొక్కులు 1000 ఏళ్ళు భగవంతుని నమ్ముకున్నోడికి బాధలు లేవు నరుని నమ్ముకున్నోడు నష్టపోవునన్నదా అందుకే అంటారమ్మా భార్య మాట భర్తినాడే భర్త మాట భార్యనాడే ఏనుగా కంకూసం పెట్టడం మొగోని కాడిది గట్ల కత్తిలేని సంసారం ఎయ్యవచ్చు గాని శుద్ధి గలవని సంసారం ఎయ్యలేమంటారే
రాజముండ ఏం చేస్తాను ఇంట్లో ఎందుకు దాంతో పని నీకు అమ్మా దాసి ఓ ఏందవ్వా అమ్మా ఏందవ్వా ఎందుకు అందంగా తయారవుతున్నావు ఎడిపోతాను మీరా మీ అమ్మగారింటికి పోతానా మీ ఆయన వాళ్ళ అత్తగారింటికి పోతానా లంజముండ మీ అమ్మగారింటికి పోతానవా మీ ఆయన వాళ్ళ అత్తగారింటికి పోతానా అని చెప్తాను అన్నట్టు అదే అందంగా తయారవుతున్నావు మీరు ఇద్దరు ఎడిపోతా ఆయన తుండు పైన చేసిండు ఇటు చూడు నువ్వు బిత్తిరి బిత్తిరి అంటే బత్తిరి పైన ఇది అంచుతోతమ్మా అంచుతోట ఏమని సట్టమే పిచ్చి సట్టం ఉన్నట్టు పిచ్చింది కాదు గాయ చట్టం మాది కానీ రెండో ఒకటిగా. అట్లా కాదమ్మా దేవన దేవతల పొయ్యల కొరకు పోతానా పోయొచ్చదాకా ఇళ్ళ సంసారం జాగ్రత్తని చేతిలో పెడతానా టైం ప్రకారంగా లేచి ఓడే చల్లి ముగ్గులు పెడితే ఇంటికాడ మనుషులు లేకుండా నేను ఉన్నాక ఉన్నాక ఇంటికి ఆశపడతా ఆశపడతా అసలుకి ఆశపడ చెప్పు ఆయనకే ఎందుకు కడతారా చెప్పు ఓహో ఆయనకేను ఎవరు తెంపుకొని పోకుండా చెప్పు కడతారు కావాలి నువ్వు ఉంటే కొత్త డ్రాప్ తీసుకుపోమని పెట్టాను అయ్యా నేను కూడా రానా నీతో అదే అవ్వంటది పూజకాయ అది ఏం చేస్తావు నేను కూడా మొక్కుతా గిట్లా అయ్యా పేరా మొగలు లేకుండా కట్టనే మొగలు లేకుండా కట్టపడి కన్నదని ఈనాడు పేపర్లు నంజకుండా ఏడదందని చేయచ్చు అదే దినాలు గాను కిందనే అది మంచి పేరు కాదు చెడ్డ పేరు కడుపో కట్ట మీద వయసు ఉన్నట్టు భార్య వరదలు చూడు మేడలు ఇద్దరు అపరంగి దాచుల చేతులు పెట్టిండు రాజు రాజదేశము తీసి బిడ్డల సంతానం కొరకు పల్లెల్ల సంతానం దొరుకుతాయేమో వెనక ఉదిరిగత్తం లేకపోతే మా ప్రాణాలు ఎక్కడ పోతాయో బిడ్డలారని గొడగొడ ఏడుచుకుంటా దంపతులు ఇద్దరు సై సై మేడారం
పురాణుడు చేసిన పాపం పురోహితుడికి తప్పదాట. పురోహితుడు చేసిన పాపం ఉంటే అది పుట్ట పోయే పిల్లలకైనా తప్పదు అంటారు. ఓడించిన బావిని కూడా వచ్చిన రెండు నెలల కళ్ళు వచ్చిన పెట్టే బుచ్చాలు ఎత్త వచ్చి పెరిగే పిల్లలు ఎత్తులు వచ్చిన 4 నడిచే దాళ్ళ కప్పలు వచ్చిన పిల్లల మీద పిల్లలు ఎత్త వచ్చిన గెట్ల మీద అద్దరు అవుతులు కూడా గుంజినమో పశువులు వేసి మేతగాల పెట్టినమో ఏ తల్లికి ఏ పిల్లను ఏ భర్తకు మేము ఏ భార్య గుడి కళ్ళ చూసి భార్య బలనాపింది. బలనాపినప్పుడు ఆ గుడిని కళ్ళ చూసిన రాదనుకున్నాడు. దారిలోగా నచ్చిన గుడిని దాటిపోవద్దు, తోలగా నచ్చిన గుడిని తొక్కిపోవద్దు. ఏ గుళ్ళో ఏ దేవుడు ఏ పుట్టలో ఏ చేసుడు ఏ నోట ఏ మాట దొరుకును మరి కట్టంగా కట్టంగా గరకపోసే మంద ఈ రోగం నయమగును అంటారు. బండ్ల మలుపుకోని ఆ భార్య వరదలు గుడిగాడి చిల్లు గుడికి అర్ధ పరువు దూరాన బల్ల నిడిసి ఆ గుడి గలవకు కంపకొచ్చున్నది. కంప తీసి భార్య వరదలు గుడి వెనక వేసి గుడిలోకి పోయి చూస్తే గుడిలోన ఏనాటియో కొండ సిలికల కోయిల మలమూత్రములు ఉంటే రాజు చేతులు సిలక పారల తల్లి పరట కొంగులు తట్టగా వెంచి గుడిలోన లద్దులడెత్తి గుడి వెనక లద్దులెత్తిపోయి అంగముత్యమంత రాత్రి లింగము తేలింది. రాత్రి లింగము కళ్ళ చూసే భార్య భర్తలు గుడి ముందు కోనేరు ఉంటే ఆ కోనేట్లో నీళ్లు తీసుకొచ్చి గుడి శిఖలం మీద పోయంగా పరిట కొంగు నడక పిడి గావించి సున్నాన గులను శుద్ధుడు గంధాన గులను కడిగి జాలించిల్లాట. రాతి లింగానికి నీళ్లతోటి నీరాభిషేకం, పాలతోటి పాలాభిషేకం, పూలతోటి దంపతులు పుష్పాభిషేకం చేసినారు. ఆ కోనేట్ల బ్రహ్మముడి వేసుకొని తడివిడ తానము చేసిన భార్య భర్తలు వట 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 సినుకులు వడవంగా గర్భగుళ్ళకు చేరుకున్నారు. అన్ని దేవుతుల పూజ ఒక ఎత్తు, ఈ దేవుని పూజ ఒక ఎత్తు. భగవంత ఇది బండరాయి కాదు భగవంతుడు అని ఇరము కిందికి పెట్టిల్లు సిరి ప్రాదాల మీదికి పెట్టి వంటి వరగాలు తపసపడదామని వాళ్ళు పూజలకు కొలువు తీరవట్టి దంపతులు ఆది దేవత నిన్ను నమ్మినావో ఆత్మ కలిగి ఉండవమ్మా జగను మాత లాలించవమ్మా పాలించలేవా మమ్ములా ఓం బోలో శంకర